దైవమా ఆరాధనకు యోగ్యుడా. ప్రభునందు ప్రియులైన ఆదరణ స్వరం శ్రోతలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నత నామములో శుభములు. అందరు బాగున్నారండి? సంతోషంగా ఉన్నారా? పరిశుద్ధాత్మ దేవుడు నిన్నటి దినాన పరిశుద్ధ వాక్యాన్ని, బైబిల్ను ధ్యానించడాన్ని గురించి మనందరితో మాట్లాడి ఉన్నారు. మరి ఎంతమంది వాక్యాన్ని చదువుతున్నారు? మునుపు వాక్యాన్ని చదివే అలవాటు ఉంటే దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ వాక్యం విన్న తర్వాత వాక్యం చదవడం యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటే దేవుడు మిమ్మల్ని ఇంకా అత్యధికముగా ఆశీర్వదించునుగాక. ఏదో 2 బొటన వేలు మధ్య వచ్చిన 2 వచనాలు చదివి వాక్యాన్ని చదివేశాను అని సంబరపడిపోతున్న వారు చాలామంది ఉన్నారు. అలా చదవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ప్రణాళికాబద్ధంగా 66 పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని తీసుకుని ప్రతిరోజు నియమంగా, క్రమంగా వాక్యాన్ని చదవగలిగితే దేవుడు అత్యధికముగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మంచిది. ఈరోజు కూడా కొన్ని ఆత్మీయ సత్యాలు ప్రభు మనకి నేర్పించునుగాక. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను, గమనించండి. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. మరలా చదువుతున్నాను. జ్ఞానము నివాసము కట్టుకొని దానికి 7 స్తంభములు చెక్కుకొనినది. ఏమిటి 7 స్తంభములు? ఒక విశ్వాసి తన విశ్వాస జీవితంలో ఆత్మీయ మేలులతో పాటు అభివృద్ధిని సాధించాలి అన్నది దేవుని యొక్క ప్రణాళిక. పాపములో జీవించువాడు బుద్ధిహీనుడు, దేవుడు లేడు అనివాడు బుద్ధిహీనుడు. అయితే ఒక వ్యక్తి క్రీస్తును గురించిన సువార్తను విని నమ్మి బుద్ధి తెచ్చుకుని పాపను విడిచిపెట్టినప్పుడు జ్ఞానము సంపాదించుకుంటాడు. అలా వచ్చిన జ్ఞానము 7 విశ్వాసపు మెట్ల ద్వారా అభివృద్ధిని, ఆత్మీయ అభివృద్ధిని సాధించగలుగుతాడు. అందులో మొదటి మెట్టు అదేమిటంటే ఆత్మానుసారముగా ప్రవర్తించుట నేర్చుకోవాలి. వింటున్నారా? అంటే కోపం, ద్వేషం, అసూయ, అబద్ధం, అన్యాయం ఇలాంటి శరీర కార్యములను పూర్తిగా విడిచిపెట్టాలి. వాటి స్థానంలో ప్రేమ, సమాధానం, సంతోషం ఇలాంటి ఆత్మ సంబంధమైన కార్యములలో వర్ధిల్లాలి. దీని కొరకై నీవు అనుదినము దేవుని వాక్యమును పఠించి ధ్యానించాలి. 2వ మెట్టు బాప్తిస్మం పొందాలి. రక్షించబడ్డ నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం పొంది క్రమముగా దేవాలయానికి వెళ్ళాలి. ప్రతి ఆదివారం ప్రభువును ఆరాధించడానికి, స్తుతించడానికి, ప్రార్థించడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని బిడ్డలతో సహవాసం చేయడానికి ఇష్టపడాలి. వింటున్నారా? ఇంకా ఎవరైనా యేసుక్రీస్తు రక్షకుడని ఎరిగి కూడా బాప్తిసం పొందకపోతే ఈ వాక్యం వింటున్న మీరు బాప్తిసం పొందడానికి ఇష్టపడాలి. 3వదిగా ప్రేమ కలిగి ఉండాలి. రక్షింపబడ్డ నీవు, నేను ప్రేమలో పరిపూర్ణులు కావాలి. ఇంటి వారిని, స్నేహితులను మాత్రమే కాదు, మనల్ని ద్వేషించే వారిని కూడా, మనకి హాని చేసే వారిని కూడా ప్రేమించగలిగిన ఉన్నతమైన మెట్టుకు మనం ఎదగాలి. లూకాసు వార్త 6వ అధ్యాయం 35-36 వచనాల్లో ప్రేమ లేని భక్తి వ్యర్థమని పౌలు గారు చెబుతూ ఉన్నారు. విశ్వాస జీవితంలో 4వ మెట్టు ఏమిటంటే నీ హృదయమును, నా హృదయమును పవిత్రముగా కాపాడుకోవాలి. ఎప్పటికప్పుడు హృదయమును, మనస్సాక్షిని అపవిత్రపరిచే ప్రతి చిన్న పాపాన్ని
ప్రభు ఎదుట ఒప్పుకుని సరి చేసుకుంటూ దేవుని ముందు, మనుషుల ముందు మనము మన మనస్సాక్షిని పవిత్రంగా కాపాడుకోవాలి. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో మనం చదివినప్పుడు తన హృదయమును పవిత్రముగా కాపాడుకున్న వ్యక్తి యొక్క హృదయమును సాతాను ముట్టలేడు, కదల్చలేడు. దేవుని బిడ్డలారా, 5వ మెట్టు, విశ్వాస జీవితంలో 5వ మెట్టు సాక్ష్యం ఇవ్వాలి. రక్షింపబడ్డ నువ్వు నేను నశించిపోతున్న ఆత్మల కొరకు భారం కలిగి వారికి యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు యేసుక్రీస్తు యొద్దకు వారిని నడిపించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం 1వ వచనం నుండి 42 వచనాలు మనం చూసినప్పుడు, ఒక కత్తిని వాడినప్పుడే అది పదునగును, కానీ దాచిన ఎడల తుప్పు పట్టును. అలాగే నీవు సాక్ష్యం ఇచ్చుచున్నప్పుడు నీకును నీ సాక్ష్యము విను వారికి మేలు కరముగా ఉండును. దేవుని స్తోత్రం కలుగును గాక. విశ్వాస జీవితంలో ఆత్మీయ అభివృద్ధికి 6వ మెట్టు ఏమిటంటే ధారాళముగా దేవునికి ఇవ్వాలి. ప్రభు మనల్ని ప్రేమించాడు, ప్రభు మనల్ని ఆశీర్వదించాడు, ప్రభు మన కొరకు కలువరి సిలువలో ఆయన మరణించాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, చాలా మంది ఏం చెప్తారంటే ప్రభువుకి ఇవ్వండి అప్పుడు దేవుడు ఇంకా ఇస్తాడు. కాదు. ఇప్పటికే దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడు. మనము ప్రభువుకు రుణపడి ఉన్నాం. దేవుడికి ఇస్తే దేవుడు మరలా ఏదో చేస్తాడు అనే ఉద్దేశంతో దేవునికి ఇవ్వడం కాదు. దేవుడు నా జీవితంలో ఇది ఆశీర్వాదం ఇచ్చాడు కనుక నేను ఆయనకి ఇస్తున్నాను అని ధారాళం కలిగి దేవునికి ఇచ్చే మనసు కలిగి ఉండాలి. విశ్వాస జీవితంలో చివరి మెట్టు, అదే 7వ మెట్టు ఏమిటంటే రాకడ కొరకు సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ప్రాముఖ్యమైన మెట్టు, ఇది అవసరమైన మెట్టు. మన భక్తి, మన బ్రతుకు ఈ లోక జీవితమునకు పరిమితం కాదని త్వరలో రానైన ప్రభు రాకడ కొరకు సిద్ధపడుచు పైనున్న వాటి మీదే మనస్సు ఉంచడం అలవర్చుకోవాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం చదివినప్పుడు, ప్రేమ కలిగి సత్యమును చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయములలో ఎదగవలెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు 7 అంశాలలో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ 7 ఆత్మీయ అభివృద్ధి పదములో నడిచేటువంటి ఈ మెట్లు ఎక్కుతూ ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం, దీవెనలు పొందుకుందాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్య భాగము మన వినికుల్లో దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్ చెప్తారా? ఇట్లు మీ ప్రియ సహోదరుడు ఆనంద్.